నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా మానుకోట జిల్లా పౌరుషానికి మారుపేరు నాడు తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర పాలకులకు చూపెట్టాలన్న రోజు ఈ మానుకోట గడ్డ సమైక్యవాదులని తరిమి కొట్టినటువంటి గడ్డ. అంత పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఈనగాసి నక్కల పాలైనట్టు అయింది తప్ప మా గిరిజన బిడ్డలకు న్యాయం జరగలేదు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే గిరిజనులకి 12% రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. వచ్చినాయన్నా 12% రిజర్వేషన్లు. గిరిజన బిడ్డలకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 12% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. అక్క 12% ఉద్యోగాలు వచ్చినాయా మన పిల్లలకి? గిరిజన రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయా? గిరిజన గూడాలు తాండాలన్నీ పోయి గ్రామ పంచాయతీలు అయినాయా అంటే కొంతవరకు అయినట్టున్నాయి. కానీ ఆ తాండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు అయినాయా? అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయా? ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా తాండాలలో? ఏం జరగలేదు. ఏం మారింది అంటే తాండా పేరు పోయి పంచాయతీ పేరు వచ్చింది. చాలా మంది చదువుకున్నటువంటి మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలు సర్పంచులు అయినాం, మా తాండాలను అభివృద్ధి చేసుకుందాం, ఏకగ్రీవంగా సర్పంచ్ అయితే మా పంచాయతీకి 10 లక్షలు వస్తాయని చాలా మంది కష్టపడి అనేక మంది యువకులు సర్పంచులు అయినరు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు అయినాయి. తాండాల లోపల ఏం మిగిలింది? అలా సర్పంచులకి కూలీ పని మిగిలింది. ఇస్తాన్న 10 లక్షలు రాలేదు. చేస్తాన్న అప్పులు పెరిగిపోయినాయి. యునానిమస్ సర్పంచ్ అయితే తాండాలకు అనేక రకాలైనటువంటి పనులు చేస్తామని చెప్పి ఇచ్చిన ప్రమాణాలన్నీ కూడా అట్లే మిగిలిపోయినాయి. పోనీ కేసీఆర్ చెప్తాడు, నాకంటే పెద్ద హిందువు ఎవరు, నాకంటే గొప్పగా యజ్ఞాలు యాగాలు ఎవరు చేస్తారు, నేనే గొప్ప భక్తుని, బీజేపీ వాళ్ళు వచ్చి ప్రసాదం తీసుకొని పోవాలంటాడు. నేను అడుగుతున్నా, మా గిరిజన బిడ్డల సంస్కృతి సేవాలాల్ మహారాజ్ జయంతి ఎక్కడైనా మా తాండాలలో ఒక్క సేవాలాల్ మహారాజ్ గుడి కట్టినవా కేసీఆర్ అని అడగాలి. వచ్చిందాక మీ ఊర్లో గుడి అన్న వచ్చిందా? మీ ఊర్లే సేవాలాల్ మహారాజ్ గుడి ఎక్కడ వచ్చిందా? శాఖ అంటే ఏమనుకుంటుండంటే, గల్లాలలో వచ్చే డబ్బులన్నీ, హిందూ దేవాలయాలలో వచ్చే డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మీ గిరిజన గుండాలలో, మీ గిరిజన తాండాల్లో, మీ మానుకోటలో ఎన్ని కొత్త మసీదులు వచ్చినాయి, ఎన్ని కొత్త చర్చిలు వచ్చినాయి ఒక్కసారి లెక్క అడుగును మీరు ప్రభుత్వాన్ని. కానీ కేసీఆర్కి ఏ హిందూ మతానికి నేను వారసుని, నాకంటే గొప్ప హిందువులు ఎవరు లేరు అని చెప్పే కేసీఆర్ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మా గిరిజన తాండాల్లో ఒక్క సేవాలాల్ మహారాజ్ గుడి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని అడుగుతాను. తాండా పంచాయతీ అయింది, గ్రామ పంచాయతీ రాలే, స్కూల్ రాలే, అంగన్వాడీ బిల్డింగ్ రాలే, ఆఖరికి సేవాలాల్ మహారాజ్ జయంతి చేసుకుంటామంటే ఓ గుడి రాలే. గుడి లేదు, బడి లేదు, తాండాకి ఏమొచ్చిందంటే ఏం రాలేదు. పేరుకు మాత్రం మా గిరిజన తాండాలన్నింటినీ మేము గ్రామ పంచాయతీలుగా మార్చినామని చెప్తాడు. ఇంతకు మించి ఆ తాండాలలో అభివృద్ధి ఏం జరగలేదు. అనేక మంది గిరిజన బిడ్డలు, చదువుకున్నటువంటి బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు. ఒక్క తాండాలో ఒక్క ఉద్యోగం వచ్చిందా? ప్రభుత్వం పనిచేస్తుందే అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతం కోసం పనిచేస్తుంది, పేదోడి కోసం పనిచేస్తుంది, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని పనిచేస్తుంది. 8 ఏళ్లలో అనేక గిరిజన గూడాల్లో, అనేక తాండాల్లో ఇంటి ముంగట బాత్రూమ్ లేక పొద్దుగాలైతే చెంబట్టుకొని చెరువు గట్టుకుపోయేటువంటి మా అక్క చెల్లెళ్ళ ఇజ్జత్ మానం కాపాడాలని ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ కింద ఒక టాయిలెట్ కట్టించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ తప్ప ఇంకొకరు కాదు. గిరిజన గూడాల్లో మా అక్క చెల్లెళ్ళు పొద్దుగాలు వేస్తే అడుగుల పండిపోయి పొద్దుకేదాకా పని చేసుకొని సాయంత్రం వచ్చినప్పుడు కట్టెలు ఏరుకొని వచ్చి కట్టెలపై మీద వంట వండితే ఆ తల్లి కళ్ళకి వచ్చేటువంటి నీళ్లు, ఆ తల్లి ఊపిరితిత్తులు పాడైతా ఉన్నాయి, తన క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని గమనించి ఎవరు అడగక ముందే ప్రతి ఇంటికి ఒక ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చాలా మంది మాట్లాడతారు, అరే మేము ప్రధానమంత్రి అంతా చిన్న చిన్న ముచ్చట్లే చెప్తూనే ఉంటాడు. అవును, మేము చిన్నోళ్ళమే, మేము గరీబోళ్ళమే,
గరీబ్ వాళ్ళ బిడ్డనే నరేంద్ర మోడీ. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ ముగ్గురు వచ్చిన ఒక పేదోడు కాబట్టి, పేదోళ్ళ కష్టం తెలుసు కాబట్టి మేము మీలకు పెద్ద పెద్ద పనులు చేయలేదు. కాంగ్రెస్ పెద్ద పనులు చేస్తుంది. ఏం పనులు? 1,00,000 కోట్లు ఇచ్చినాము అని చెప్తుంది. ఇంటికి ఎన్ని పైసలు వస్తాయంటే 15 కోట్లు కూడా రావంది లోపల. ఈ మాట నేను చెప్పలేదు, పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు. 100 రూపాయలు మేము ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి వచ్చేసరికి 15 రూపాయలు వస్తున్నాయని చెప్పారు. ఎన్ని వస్తున్నాయి? 15 రూపాయలు వస్తున్నాయి. మధ్యలో 85 రూపాయలు ఢిల్లీ నుంచి గల్లీ దాకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మింగుతున్నారు అని చెప్పారు. అందుకనే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు కూడా, రోజువారీ కూలీలు చేసుకునేటువంటి మా పేద ప్రజలకి ఏ మధ్యలో తలారి ఉండొద్దని చెప్పి వాళ్ళ ఖాతాలోనే 253 రూపాయల ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని నేరుగా కూలీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏం చేశారు మీరు అని అడుగుతారు. 8 ఏళ్లకోలే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్తారు. మీరు ఇంతకుముందు వరంగల్కి వస్తుంటే, హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తుంటే రోడ్ ఎట్లుండేనో చూసి ఒకసారి మీరు యాద్ చేసుకోవాలి. జనగామ నుంచి హైదరాబాద్కి, జనగామ నుంచి మానుకోటకి వచ్చేటువంటి రోడ్లు గతంలో ఎట్లుండే చూడాలి. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు 7 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇస్తారు. రోజుకి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రోజుకి 7 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేస్తే, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఒక రోజుకి 28 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడ 7 కిలోమీటర్లు, ఎక్కడ 28 కిలోమీటర్లు ఒకసారి ఆలోచించాలి. అందుకనే మీ మానుకోట జిల్లాలో కూడా అనేక రోడ్లు, అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చిన రోడ్లు కానీ, జాతీయ రహదారులు కానీ, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి కనెక్టివిటీ పెంచేటువంటి రోడ్లు కానీ, పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వెనకటికి ఊర్లలో ట్యూబ్ లైట్ పోతే కొత్త ట్యూబ్ లైట్ వేయాలంటే స్తంభానికి 6 నెలలు తీసుకుంటుండే సర్పంచ్. ఎన్ని నెలలు? 6 నెలలు కానీ కొత్త ట్యూబ్ లైట్ రాకపోతుండే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మధ్యలో ఇంకోటి తెచ్చిరాలు, ట్యూబ్ లైట్ల ప్లేస్ లో LED బుగ్గలు వచ్చినాయని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా LED బుగ్గలు కొన్నారు. కాంగ్రెస్ ఒక LED బుగ్గ కొంటే 600 రూపాయలు అయింది. LED బుగ్గకి ఎంత అయింది? 600 రూపాయలు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా LED బుగ్గ ధర 75 రూపాయలకు తగ్గింది. ఎక్కడ 600, ఎక్కడ 75 రూపాయలు. అందుకనే రాజీవ్ గాంధీ గారు చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ఢిల్లీలో 100 రిలీజ్ చేస్తే గల్లీకి వచ్చే వరకు 15 వస్తుండే. మధ్యలో వాళ్ళ పార్టీ వాళ్ళే 185 రూపాయలు మింగిరు. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక అవ్వ నీకు సిలిండర్ కావాలా, నీకు సిలిండర్ ఉన్నదా లేదా అని ఇంటికి వచ్చి మా హుస్సేన్ నాయక్ లాంటి వాళ్ళు, మా రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు, లేదా ఇతర నాయకులు కళ్యాణ్ లాంటి వాళ్ళు మీకు సిలిండర్ ఉందా లేదా అని వాళ్ళే అడిగి ఇంటికి తీసుకొని వచ్చి సిలిండర్ ఇచ్చిపోయింది తప్ప ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా నిజాయితీగా పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము గరీబుల కోసమే ఆలోచిస్తామని చెప్పారు నరేంద్ర మోడీ గారు. పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని చెప్పారు. హుస్సేన్ నాయక్ దగ్గర క్రెడిట్ కార్డు ఉండొచ్చు, రామచంద్రరావు గారి దగ్గర క్రెడిట్ కార్డు ఉండొచ్చు, మా మీడియా మిత్రుల దగ్గర క్రెడిట్ కార్డు ఉండొచ్చు. కానీ గరీబులకు, మా అక్క చెల్లెళ్ళకి బ్యాంకు మెట్టు తెలియదు, ATM కార్డు తెలియదు. అసలు వాళ్ళకు కూడా రూపాయి పైసా అవసరం లేకుండా మీ అందరికీ బ్యాంక్ ఖాతాలు తీసి, పెద్దోళ్ళకి ఎట్లయితే ATM కార్డు ఉంటాయో గరీబ్ వాళ్ళకు కూడా అట్లే రూపే కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది మేము పేదల కోసం చేసినటువంటి ప్రభుత్వం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ATMలు ఉంటాయి, కింద కూర్చున్న మా అక్క చెల్లెళ్ళకి, ముందున్న వాళ్ళకి బ్యాంక్ ఎట్లుంటుందో తెలియదు. పైసలు ఏడ దాచిపెట్టుకోవాలి, మెత్త కింద దాచిపెట్టుకోవాలి, వంటింట్లో గురుగులలో దాచిపెట్టుకోవాలి, భర్తకు తెలియకుండా ఈనాడు సూర్యులో ఎక్కి దాచిపెట్టుకోవాలి. ఆ పరిస్థితికి వెళ్ళి ఇలా ప్రతి అక్క, ప్రతి చెల్లె గర్వంగా సగర్వంగా తలెత్తుకొని బ్యాంకు పోయి తన బ్యాంక్ ఖాతాలో తనే డబ్బుల్ని నడిపించుకునేటువంటి స్థితికి అక్క చెల్లెలని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకనే దాని మీద పెట్టుకున్నాం ప్రజా సంక్షేమ పాలన అని పెట్టుకున్నాం. మేము నిజంగా ప్రజల కోసమే పనిచేసినాం,
గరీబ్ వాళ్ళకి కోసమే పనిచేసినాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 8 ఏళ్లకోలే ఒక్క రోజున మోడీ గారు సెలవు పెట్టిన రోజుంటే చెప్పుంది. మా హుస్సేన్ నాయక్ గారు 2-3 రోజులు తాండాలలో తిరిగి హైదరాబాద్కి వచ్చి నాయక్ గారు ఒక మీటింగ్ ఉంది రండి అంటే, అన్న 3 రోజులు తాండాలలో తిరిగి వచ్చినా బాగా కార్యాచరణ గుంజుతున్నాయి, ఒక పూట రెస్ట్ కావాలని అడుగుతాడు. నేను హుస్సేన్ నాయక్ అంటే ఉదాహరణ చెప్తున్నా. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 8 సంవత్సరాలు అయింది. అంతకుముందు 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడన్నా టీవీ చూస్తే నరేంద్ర మోడీకి జ్వరం వచ్చిందనో, నరేంద్ర మోడీ సెలవు పెట్టిండనో, నరేంద్ర మోడీ వారి ఫామ్ హౌస్ లో పడుకున్నాడనో ఎవరైనా చూసిరా? మీరు ఎవరైనా చూసిరా వార్త? 20 ఏళ్లకోలే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పేద ప్రజలని బాగు చేయాలని ఆలోచించినటువంటి పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఇక మన ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు. ఏం చేస్తాడైనా? ఏం చేస్తాడవా? వ్యవసాయం చేస్తాడు సారు. ఏడ వ్యవసాయం చేస్తాడు? మీరు కూడా వ్యవసాయం చేస్తారు. మరి మా అక్క వెళ్ళిన మెడలో ఒక్క అక్క మెడలో వ్యవసాయం చేస్తే మాసం బంగారం కనబడతలేదు. ఉన్నదా మాసం బంగారం? కేసీఆర్ ఏం చెప్తాడు? వ్యవసాయం చేస్తే ఎకరానికి ఎన్ని వస్తాయి పైసలు? 1 కోటి రూపాయలు వస్తాయి. మరి 1 కోటి రూపాయలు వస్తే మా అక్క చెల్లెళ్ళకి మాసం బంగారం ఎందుకు లేదో ఒక్కసారి కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలు చాలా కాలం నుంచి ఒక మాట అడుగుతున్నారు. జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడుతున్నారు. చాలా సంవత్సరాల కోసం ఒకటే మాట, మేము దున్నే భూమి మీద మాకు హక్కు ఇవ్వండి అని అడుగుతున్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్నటువంటి మా గిరిజన ఆదివాసీ బిడ్డలకి మా భూముల మీద హక్కులు ఇవ్వమని అడుగుతున్నారు. అంతే అడుగుతురా? కేసీఆర్ బామోదరం ఏమైనా జాగలిగిరా అక్క? అడగలే కదా. మేము దున్నుకుంటున్నాం, మా తాతల జమానా నుంచి మేము కబ్జాలు ఉన్నాం, ఈ జల్ మాది, ఈ జమీన్ మాది, ఈ జంగల్ మాది అని కొట్లాడుతున్నటువంటి ఆదివాసీ గిరిజనులకి ఏం కావాలి? పోడు భూములకు పట్టా కావాలి. ఇచ్చిండా కేసీఆర్ పట్టా? పోడు భూములకు పట్టాలు వచ్చినాయక్క? వచ్చినాయా? మీరు సప్పుడు చేస్తలేరంటే కేసీఆర్ ఇచ్చిండు అనుకుంటారు. అన్న వచ్చినాయా పోడు భూములకు పట్టాలు? 3 నెలల కింద మీటింగ్ పెట్టిండు మీ ఎమ్మెల్యే సాబ్, మీ మంత్రి అందరు కలిసి మీటింగ్ పెట్టిరు. పెట్టి ఏం చెప్పారు? పోడు భూములన్నీ నెల రోజులలో ఎవరెవరు కబ్జాలలో ఉంటే వాళ్ళకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా అన్నారు. ఇచ్చిరా? వచ్చినాయా? నేను కప్పట్లేపడిన ఒక పెద్ద పత్రిక అలా కూడా నారాయణపురంలో 1 ఎకరం దాదాపు 1800 ఎకరాలు ఉంటే 1 ఎకరం కూడా రైతులకి పట్టాలు లేనటువంటి ఊరు ఎక్కడ ఉందంటే అది కేసముద్రంలో ఉంది. ఎటు పోయిండు కేసీఆర్? ఏం చెప్పిండు? పటవారి చెడ్డోళ్ళు, తహసీల్దారులు చెడ్డోళ్ళు, సబ్ రిజిస్ట్రార్ చెడ్డోళ్ళు, వీళ్ళంతా పైసలు తీసుకుంటారు. అందుకని నేను మా బీఆర్కేలో వచ్చిన దోస్తు సోమేష్ కుమార్ ఇద్దరం కలిసి కంప్యూటర్లో ఒక మంచి సిస్టమ్ తెస్తాం. అసలు ఇట్లా కట్కా కొడితే ఈ భూమి ఎవరెవరి మీద ఉంది, ఎన్నెన్ని ఎకరాలు ఉందని తెస్తామని ధరణి అని ఒక పోర్టల్ తెచ్చారు. ఆ ధరణి అంటే ఏందో ఎవరికి అర్థమైతలేదు. ఆఖరి కలెక్టర్లకు కూడా అర్థమైతలేదు. తహసీల్దార్లు అయితే మర్చిపోండి. తహసీల్దార్లు ఏమని అడిగితే ఏం చెప్తాడు? నా ఏరు పెడితే అది కంప్యూటర్ కట్క ఓపెన్ అయితలేదు, మా కలెక్టర్ సార్ దగ్గరికి పోండి అని చెప్తాడు. తాటాకెళ్ళి తహసీల్ ఆఫీస్ వచ్చే కష్టం. తహసీల్ ఆఫీస్ దాటి కలెక్టర్ ఆఫీస్ కొమ్మని చెప్పి తీసుకొచ్చినటువంటి చట్టమే ధరణి చట్టం. వెనకడికి పేనం మీద ఉండి కొట్లాడినాం, తహసీల్ ఆఫీస్ లో పోయి కొట్లాడినాం. ఇప్పుడు పేనం తీసి డైరెక్ట్ పొయ్యిల్ని వేస్తున్నాడు చంద్రశేఖరరావు ధరణి అనే చట్టం పేరు మీద తీసుకొచ్చి. ఈడను మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.